హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్దీకరమైన రాగి ఉప్మాను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం రాగి పిండితో ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాం, బట్ ఇవాళ నేను ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రాగి ఉప్మా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇందులోకి సింపుల్ ప్రాసెస్లో చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ హెల్దీకరమైన రాగి ఉప్మా ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఏదైనా ఒక కప్పుతో అరకప్పు దాకా సుజీ రవ్వను వేసుకోవాలంటే గోధుమ రవ్వ అంటాం కదా, సో అది వేసుకొని ఇప్పుడు సేమ్ కప్తో ఒక కప్పు దాకా రాగి పిండిని వేసుకోవాలి. ఈ పిండినే సౌడు పిండి అని కూడా అంటారు కదా. నేను ఇక్కడ ఈ రాగుల్ని ఇంట్లో ఉన్న వాటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి, మార్కెట్లోది కాదు. ఇప్పుడు ఇవి రెండింటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. 2 to 3 minutes పాటు రోస్ట్ చేస్తే పిండి రవ్వ కూడా చక్కగా వేగిపోతాయండి. ఉప్మాకు మంచి రుచి వస్తుంది. ఈ పిండిని మీరు ఇలా రోస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా డైరెక్ట్గా అయినా కూడా ఉప్మాని చేసుకోవచ్చు. ఈ పిండి అనేది రోస్ట్ అయితే కొంచెం కలర్ మారుతుంది. సో రవ్వ ఉంది కదా, అది కాస్త క్రిస్పీగా తగులుతుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే మంచి రుచి కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఇవి హీట్ అయిన తర్వాత పోప్స్ అన్నీ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు బద్దల్ని కూడా తీసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టిన అల్లం తరుగును వేసుకోవాలండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని చూసి వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడుగు చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు టొమాటోని కూడా చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ అండ్ టొమాటో కూడా ఒక 50% ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రవ్వ పిండి 1.5 కప్పుకు గాను 4 కప్పుల నీళ్ళు వరకు పడతాయండి. సో 4 కప్పుల వాటర్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ డౌన్ ఇవ్వాలి. చూడండి, నాకు ఇక్కడ ఉప్మా ఎసరు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టిన రవ్వ అండ్ పిండి కూడా ఇందులో వేసేయాలి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టి వేసుకోండి, ఉండలేమి కట్టకుండా ఉంటాయి. అయినా పెద్దగా ఉండలేమి కట్టవండి, మనం ఆల్రెడీ పిండి అండ్ రవ్వ కూడా ఫ్రై చేసి తీసుకున్నాం కదా. ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఉప్మా అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి, ఉండలేమి కట్టకుండా. ఇలా బాగా మిక్స్ అయ్యాక చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మరోవైపు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వెరీ సింపుల్. మిక్సర్ జార్లోకి ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంత పలుచగా తినగలమో అంత పలుచగా అన్ని వాటర్ వేసుకొని ఈ చట్నీని జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి. చూడండి, ఇంత జారుగా ఉంటే ఉప్మాలోకి రుచిగా ఉంటుంది. సేమ్ చట్నీని చల్ల పునుగుల్లో కూడా చేసుకుంటారండి. ఇలా చేసుకున్న చట్నీకి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైన రాగి ఉప్మా రెడీ అయింది కదా. చూసారు కదా, మరి వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.